పరలోకమందున మా తండ్రి, మీ కుమారుని నిలబెట్టుకుని ఈ స్థానిక ప్రాంతంలో చక్కటి సంఘాన్ని ప్రారంభించి ఆయన పరిచర్యలో అనేకమైన తండ్రి ఘనమైన కార్యాలను జరిగిస్తున్నాను విడుస్తుంది. ఈ క్రిస్మస్ వేదిక తండ్రి మరికొన్ని విలువైన సంగతులు మా నోట కూడా నేను మాట్లాడండి. వచ్చిన ప్రజలకు తండ్రి ఎలా చెబితే అర్థమవుతుంది, వారికి అర్థమయ్యేలా చెప్పడానికి తండ్రి మనం వాడుకుంటాం. మీ సహాయం మాకు అవసరం, మీ కృప మాకు అవసరం. వచ్చిన వారు ఎవరు ఏమరపాటుగా ఉండదు, వింటున్న సంగతులు గ్రహించి క్రీస్తు పూర్తిగా పరమార్థం తెలుసుకునే ధన్యత అనుగ్రహిస్తున్నాను. క్రీస్తున్నాము నీ ప్రార్థన సమర్పిస్తున్నాము. త్వరగా కొన్ని విలువైన సంగతులు మనం విందాం. లూకా సువార్త, లూకా గారు రాసిన సువార్త 1వ అధ్యాయం 26వ వచనం. 1వ అధ్యాయం 26వ వచనం నుండి 6వ నెలలో గాబ్రియేలు అనే దేవదూత గలిలయలోని నజరేతు అనే ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అనే పురుషునికి ప్రదానం చేయబడను, దేవుని చేత పంపబడను. ఆ కన్యక పేరు మరియా. దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు చెప్పింది. అలా ఈ సువార్తను ఊరక ఎవరో ఖాళీగా కూర్చున్న వ్యక్తి అయితే రాదు. ఈ సువార్తను ఒక చరిత్రకారుడు, ఒక వైద్యుడు, అంటే లూకా ఒక్కొక్క సువార్తకు ఒక నేపథ్యం ఉంటుంది. మత్తయి సువార్త యూదుల కొరకు రాసింది. లూకా సువార్త మనలాంటి అన్యుల కొరకు రాస్తుంది. రాస్తున్నప్పుడు కాలయాపనకు రాసినట్టు రాయలేదు. కొన్ని ఆధారాలు మనం ముందుకు పెట్టి ఆయన రాశాడు. ఏమంటున్నాడు చూడండి. 1వ అధ్యాయం 1వ వచనంలో, ఘనత వహించిన తెయోఫిలా, ఆరంభం నుండి కన్నులారా చూసి వాక్య సేవకులైన మనకు అప్పగించిన ప్రకారం మన మధ్య నెరవేరిన ఈ సంగతుల గురించి వివరముగా రాయుట అనేకులు కూడుకున్నారు గనక ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని తెలుసుకుంటూ వాటన్నిటినీ మొదటి నుండి తెలిసి పరిష్కారంగా తెలుసుకున్న నేను నీ పేరిట వాటిని గురించి వరసగా రచించుట యుక్తమని ఈ వాస్తవాలు రాశారు. అంటే లూకా గారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుకను రుజువులతో ధృవపరచాలనుకున్నాడు. ఆ రుజువులతో ఆయన ధృవీకరించడానికి ఈ మరియమ్మకి గాబ్రియేలు కనబడింది వాస్తవం. మరియమ్మ కన్యగా ఉన్నప్పుడు గర్భవతి అయిందన్నది వాస్తవం. ఇవన్నీ వాస్తవాలు అని చెప్పడానికి పుస్తకాన్ని ఎలా మొదలు పెడుతున్నాడంటే, తనకు ఒక ఫ్రెండ్ ఉన్నాడట, ఘనత వహించిన తెయోఫిలా అంటారు. ఘనత అనే పదం ఎవరికి పడితే వాళ్ళకు ఉపయోగించలేదు. ఘనత అనే పదం ఎవరికి ఉపయోగించారంటే రోమ అధికారులకు మాత్రమే ఘనత అనే పదం ఉపయోగిస్తారు. అంటే ఈ ఘనత వహించిన తెయోఫిలా అంటే ఎక్కడో మనకు అగ్రిప్ప, ఫీస్తు ఎవరైతే ఉన్నారో ఈ అధికారులు, గవర్నర్స్ దగ్గర మాత్రమే పదం ఉపయోగించారు. ఘనత వహించిన అగ్రిప్ప రాజా అని ఉంటుంది బైబిల్. అంటే ఈ పదాలు ఎవరికి పడితే వాళ్ళకి వాడరు. ఇప్పుడు తెయోఫిలాకి ఘనత వహించిన తెయోఫిలా అంటున్నాడంటే ఈయనెవరో పెద్ద ఆఫీసర్. ఆయన ఆ ఆఫీసర్కి ఈయన సువార్త రాస్తున్నాడు. ఇవి జరిగాయి సార్ వాస్తవంగా. ఎవడో నది ఒడ్డున కూర్చుని ఖాళీగా రాసేసింది కాదు సార్ యేసు యొక్క పుట్టుక. తమ్ముడు సౌండ్ తగ్గించు, నువ్వు సౌండ్ పెంచుకోవాలి, నేను దూరం పెడతాను, తగ్గించు, ఇంకా తగ్గించు, కొంచెం తగ్గించింది. ఇవి వాస్తవంగా జరిగాయి సార్ అని చెప్పడానికి ఒక ఫ్రెండ్ని ఎంపిక చేసుకున్నాడు. ఆయనకు సువార్త చెప్తున్నాడు. ఆ సువార్త చెప్తున్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గుర్చిన వర్తమానం గాబ్రియేలు తీసుకొచ్చినప్పుడు ఈ గాబ్రియేలు అనే వ్యక్తిని గురించి మాట్లాడుతూ మొదటి అధ్యాయం
అదే అధ్యాయం మనం దాటుకుంటూ వస్తే 11వ వచనంలో ప్రభు దూత ధూపవేద కుడివైపు నిలిచి అతని కనబడగా జకరయ్య అతను చూసి తొందరపడిన వాడాయను. అప్పుడు ఆయన దూతతో, జకరయ్య భయపడకు, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య ఎలిజబెత్ నీ కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. అతను ప్రభు దృష్టిలో గొప్పవాడే, ద్రాక్షరసమైన మద్యమైన త్రాక, తల్లి గర్భను పుట్టినందు మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడే, ఇశ్రాయేల్లో అనేకులను ప్రభు వారి దేవుని వైపు తిప్పును. అంటే ఈ దూత వచ్చి చెప్తున్న వర్తమానం మీరు గమనించండి. కొన్ని గంభీరమైన సత్యాలు చెప్తున్నాడు. గాబ్రియల్ అంటే ఎవరు? సాదాసీద వ్యక్తి కాదు. గాబ్రియల్ అంటే ఎవరంటే, ఎక్కడో దానియేలు గ్రంథం ఉంటుంది తెలుసు కదా, దానియేలు గ్రంథంలో కనబడుతుందండి ఈ గాబ్రియల్ అనే దేవత. అంటే దేవదూతలు ఉంటాయి, దేవదూతల్లో కేటగిరీలు ఉంటాయి. ఆ కేటగిరీల్లో ప్రధాన దూతలు, అధిపతులు, సరేపులు, కెరూబులు. ఇప్పుడు ఆ కెరూబుల కన్నా హై క్యాడర్లు ఉన్నవారు మిఖాయేలు, గాబ్రియల్. ఇంత పెద్ద హై క్యాడర్ ఉన్న ఆయన ఎక్కడో పరలోకం నుంచి భూలోకానికి వచ్చే వార్త చెప్తున్నాడట. ఆ వార్త ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో ఎలిజబెత్ అమ్మ గర్భవతి అవుతుందని. అక్కడ తాపేశాడా? ఆ వార్త చెప్పినప్పుడు జకరయ్య అడిగాడట. ఏమని అడిగాడంటే, సార్ మీరు ఏం చేస్తుంటారు సార్ పరలోకంలో అని అడిగితే, అంటే ఆ మాట అలా లేదు, అర్థమయ్యేలా మీకు చెప్తున్నాను. అప్పుడు ఆయన చెప్పే పొజిషన్ చూడండి, 19వ వచనంలో, దూత, నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియల్. ఏంటట? నిజానికి దేవదూత ఇలా చెప్పుకోవచ్చండి. అంటే దేవదూత అనగానే ఇక్కడ పరిచారకుడు. ఆ పరిచారకుడు ఇలా చెప్పుకోవచ్చు. ఏమని చెప్పుకోవచ్చు అంటే, కోటాను కోట్ల మంది దేవదూతలు ఉంటారు. ఆ దేవదూతలందరిలో మళ్ళీ హై క్యాడర్ ఉంటుంది. హై క్యాడర్ మీద మళ్ళీ హై కమాండ్ ఎవరైనా ఉన్నారంటే నేను, దేవునికి కుడిపార్శానికి దగ్గరగా నిలబడేది ఎవరు ఉన్నారంటే నేను మాత్రమే. ఇవన్నీ గాబ్రియల్ చెప్పుకోవచ్చు. చెప్పాడా? అవేం చెప్పకుండా సింపుల్గా ఏం చెప్తున్నాడు చూడండి, నేను దేవుని సమ్ముఖమందు నిల్చుంటాను. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీడియేటర్స్కి, ముఖ్యంగా సువార్త చెప్పాలనుకున్న మీడియేటర్స్కి ఉండాల్సింది ఏంటంటే, మన కూర్చున్న సోదు తక్కువ ఉండాలి, సువార్త ఎక్కువ ఉండాలి. గాబ్రియల్ అదే చేస్తున్నాడు చూడండి. ఏది చెప్పమన్నాడో అదే చెప్తున్నాడు, ఏది చెప్పమన్నాడో అదే చెబుతున్నాడు. వచ్చి చెబుతున్నాడు ఏమని, నేను ఒక వార్త చెబుతున్నాను, 2 వింతలు జరుగుతాయి. ఆ 2 వింతలు ఏంటంటే, ఇప్పటి వరకు కొన్ని సంవత్సరాల నుంచి కనని గర్భం ఉంది నీ భార్య ఎలిజబెత్. క్రిస్మస్లో 2 వింతైన వార్తలు. ఇప్పటి వరకు ఉన్న గొడ్రాలి బిడ్డను కనలేదు. అంటే ఇప్పటి వరకు ఉన్న గొడ్రాలకేమో బిడ్డలు లేరు, ఇప్పటి వరకు పెళ్లిగాని అమ్మాయికి బిడ్డలు పుట్టబోతున్నారు. ఈ 2 వింత వార్తలు ఒకేసారి రుజువులతో జరిగించడానికి గాబ్రియల్ వచ్చాడు. ఇప్పుడు గాబ్రియల్ ఏమని చెప్తున్నాడు అంటే, నీ భార్య ఇదిగో గర్భవతి అవుతుంది. సార్ మీరు ఎక్కడుండి అంటే ఆయన చెప్తున్నాడు, నేను దేవుని సముఖమందు నిలుచుంటాను. ఇంత పెద్ద గంభీరమైన వర్తమానికుడు పరలోకం నుంచి భూలోకానికి వచ్చి వార్త చెప్తున్నాడు. ఇప్పుడు ఒక ఆడపిల్ల దగ్గరికి వెళ్ళాడు, పైగా కన్నిపిల్ల. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళిన తర్వాత మాట్లాడుతున్నట్ట, 6వ నెలలో గాబ్రియల్ దేవదూత గలిలయలోని నజరేతులోని ఊరిలోకి వెళ్ళి దావీదు వంశస్థుడైన యోసేపు అనే ఒక పురుషునికి ప్రదానం చేయబడిన ఆ ఆడపిల్ల బైబుల్ లెక్కల ప్రకారం ఆమెకు 16 నుంచి 17 లేదా 18 సంవత్సరాల లోపు ఉండే ఒక ఆడపిల్ల. అంటే ఎన్ని సంవత్సరాలు? సుమారు 16 నుంచి 17, 18 సంవత్సరాలు ఉండే ఒక ఆడపిల్ల. ఈ ఆడపిల్ల దగ్గరికి మోమాటం లేని వర్తమానికుడు వచ్చాడు. వర్తమానికుడు ఎప్పుడు ఎలా ఉండాలంటే, ఏమనుకుంటారో అన్నట్టు ఉండకూడదండి, కొండ బద్దలు కొట్టినట్టు చెప్పాలి. ఏమనుకున్నా పర్లేదు, దేవుడు చెప్పమన్నా చెప్పాలి. ఈ క్యాపబిలిటీ ఉన్న పరిచారకుడు ఎవరో తెలుసా? గాబ్రియల్. అంటే ఏమనుకున్నా పర్లేదు, ఎవరేమనుకున్నా పర్లేదు, చెప్పమన్నా చెబుతాడంతే. అది ఏమైనా. ఇప్పుడు ఈయన చెప్పమన్న వర్తమానం మనం చెప్పగలమా? గాబ్రియల్ ఎంత గంభీరమైన వర్తమానం తెచ్చాడంటే, నిశ్చితార్థమైన అమ్మాయి దగ్గరకు వచ్చి నువ్వు గర్భవతి అవుతా అంటే ఒప్పుకుంటాడా? ఎవరైనా ఒప్పుకుంటారా? పెద్దడు అయిపోయాడు బతికిపోయావు అంటాం, పాస్టర్ గారు అయిపోయాడు ఊరుకుంటున్నాం అంటాం. ఊరుకుంటారా? నిశ్చితార్థమైన అమ్మాయి దగ్గరకు వచ్చి నీకు శుభము, నువ్వు గర్భవతి అవుతావు అనగానే ఇలాంటి మోమాటం లేని వర్తమానం దేవుని దగ్గర నుంచి తీసుకొచ్చి చెప్పాలి అంటే ఆయన ఎంత మోమాటం లేని ప్రసంగికుడై ఉండాలి. కొన్ని ప్రసంగాలు చెబుతుంటారు కానీ జనాలు తగ్గిపోతారేమని చెప్పడం మానేస్తారు. అందుకేనండి మోమాటం అని చెప్పాలి. మీరు ఇచ్చే డబ్బులు కాదు, మీరు ఇచ్చే కానుకలు కాదు, మీరు ఇచ్చేవి ఏమీ కాదు, ముందు దేవునికి మీరు కావాలని చెప్పాలి. ఎవరేమనుకున్నా పర్లేదండి, వచ్చేది 4 పర్లేదండి. ఆ ఉన్నవారు 4 సరైన విత్తనాలు ఉంటే చాలండి. మోమాటలు లేకుండా చెప్పాలి. అయ్యో ఇలా అంటే మానేస్తారు, మానేని. అయ్యో ఇలా అంటే రావడం మానేస్తారు, పోనీ. నేను అడుగుతున్నానండి, ఉచితంగా వజ్రాలు పంచుతున్నప్పుడు ఆడు కోపం మీద ఎవరికంటే నష్టం?
వాడికి నష్టం రాకపోతే పోతాడు, ఉంటే బాగుపడతాడు. దేవుని వాక్యము వజ్రాల కన్నా గొప్పది. అది పంచుతున్నాం ఉచితంగా. అది పంచుతున్నప్పుడు ఏమన్నా అంటే కోపగిస్తారంటే ఎవడు పోయేది. అందుకే దైవజనుడి గుండెల్లో ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, నేను ప్రజల ఎదుటుండి మాట్లాడుతున్నది ముఖ్యం కదండి. నేను దేవుని ఎదుటను క్రీస్తు ఎదుట ఉండి మాట్లాడుతున్నాను. ఆయన చెప్పమన్నదే చెప్పాలి. ఇప్పుడు బట్టల షాపులో పనిచేసే ఈ పనులు ఉంటారు, వర్కర్స్. బట్టల షాపులో పనిచేసేవాడు పని ఏంటండి? ఓనర్ బట్టలు అమ్మ అన్నాడు, వచ్చినోడికి సార్ ఈ క్లాత్ ఎలా ఉంటుంది సార్, ఇది సమ్మర్కి బాగుంటుంది సార్, లేదా ఇంటర్ సీజన్లో బాగుంటుంది సార్, ఇది సార్ అది సార్ అని చెప్పి అమ్మాలి. అలా చెప్పకుండా మా ఊరు మండపేట అండి, పలానా ఇదిలో ఉంటానండి, మా నాన్నకి ఇద్దరం అండి, నేను లాస్ట్ ఉండండి, ఇంకా నాకు పెళ్ళి అవ్వలేదండి, ఈ సోదాన్ని చెప్తున్నాడు అనుకోండి. ఓనర్ ఏమంటాడండి? ఇప్పుడు నీకు చెప్పిన పని ఏంటి, నువ్వు చేస్తున్నది ఏంటి, నువ్వేం చేయాలి? నువ్వు బట్టలు అమ్మాలి. నువ్వు బట్టలు అమ్మకుండా నీ ఇంట్రడక్షన్ ఏంటి? అది అన్ఫిట్ అంటారు, గుర్తుపెట్టుకోండి. సేవకుడి పని ఏంటంటే మన కోసం మనం చెప్పుకోవడం కదా. చెప్పండి, దేవుడు చెప్పమన్న చెప్పాలి. దేవుడు చెప్పమన్న చెప్పడంలో నెంబర్ 1 ప్రసంగికుడు క్రిస్మస్ వర్తమానంలో మనకు కనబడతాడు. ఆయనే గాబ్రియేలు దేవత వచ్చాడు. ఇప్పుడు ఒక ప్రసంగానికి అందం ఎప్పుడు వస్తుందండి? ఇప్పుడు నేను బట్టలు చించుకుని చెప్తున్నాను ఇక్కడ ప్రసంగం. ఇప్పుడు నా సట చింపుకుని గట్టిగా చెప్పాను అనుకోండి, నా ప్రసంగానికి బ్యూటీ ఎప్పుడు వస్తుంది చెప్పనా? స్పందించే విశ్వాసం ఉండాలి ఇక్కడ. నా వర్తమానానికి తగిన ఫలం దొరకాలి ఇక్కడ. అంటే నేను ఇంత గట్టిగా వర్తమానం మోమాటం లేకుండా నేను చెబితే ఆ మోమాటం లేని ప్రసంగానికి స్పందించే హృదయం కావాలి. ఎవరున్నారు అక్కడ స్పందించే హృదయం? 18 ఏళ్ళ ఆడపిల్ల ఉంది అక్కడ. ఎవరు? 18 ఆడపిల్ల. ఏంటి సార్ ఈ ప్రసంగం, ఏంటి సార్ ఇంత కఠినంగా ఉందని ఏంటి సార్? దేవుడు చెప్పమంటే మీరు వచ్చి చెప్పేస్తారు సార్. నా నిశ్చితార్థమైంది, నా పెళ్ళి అవ్వబోతుంది, ఇప్పుడు నా కాపురం ఏమవ్వాలి, నా కళలు ఏమవ్వాలి, ఈ ప్రసంగం తెచ్చి నా నెత్తి మీద వస్తే నా జీవితం ఏమైపోవాలి, ఇక దేవుడు వచ్చేయమంటే నేను వచ్చేయాలా అన్నాదే అనుకోండి, ఆ ప్రసంగానికి అర్థం ఉందా? ఆ ప్రసంగానికి అర్థం లేదు, ఆ మెసేజ్కి అర్థం లేదు. ఇప్పుడు అంత పెద్ద గంభీరమైన వర్తమానికుడు వచ్చి ఆ మోమాటం లేని ప్రసంగం చెప్తున్నాడంటే ఇప్పుడు ఆ ప్రసంగానికి బ్యూటీ ఎప్పుడు తెలిసిన? మీరు దమ్మున్న ప్రసంగం చెబితే దమ్మున్న విశ్వాసం నేనని చెప్పాలి. మరియమ్మ చెప్పింది అక్కడ, చెప్పినట్టే నిలబడింది. నువ్వు దమ్మున్న ప్రసంగికుడు అయితే నీ ప్రసంగానికి ప్రతిఫలం ధైర్యంగా ఎదుర్కొనే తల్లిని నేను. మీరేం చెప్తున్నా నేను వింటాను అంతే. ఏం చెప్పాడు? వచ్చి చాలా గంభీరమైన విషయాలు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? నీకు శుభం కలుగును గాక అని చెప్పాడు. కిందికి వచ్చి చెప్తున్నాడు చూడండి, కిందికి, ఇదిగో నువ్వు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబన్ను. ప్రభు అయిన దేవుడు ఆయనే తన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకి ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగాలు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును. ఏం చెప్తున్నాడండి? ఏదో పెద్ద సబ్జెక్టే చెప్పాడు. వచ్చినోడు ఏం చెప్తున్నాడు? మొదటి సబ్జెక్ట్ ఏంటంటే నువ్వు గర్భవతి అవుతావు. రెండో మాటలు ఏంటో తెలుసా? దావీదుకు ఒక సింహాసనం ఉంది, దావీదు సింహాసనాన్ని పరిపాలించే దేవుడు కుమారుడు ఇలలోనికి రాబోతున్నాడు. ఆయన ఈ రోజు పరిపాలన, రేపు పరిపాలన, 5 సంవత్సరాల పరిపాలన కాదు, ఆయన పరిపాలన యుగయుగాల పరిపాలన. అనగానే అదేంటి సార్ అని అడిగిందా? ఎప్పుడు దావీదు, ఎప్పుడు సింహాసనం, ఇప్పుడు ఎవరో రావడం ఏంటి, ఆయన సింహాసనం కూర్చోడం ఏంటి? దావీదు పురమే లేదు, దావీదు పట్టణమే లేదు. దావీదు పట్టణాన్ని పొరుగు రాజులు ఎత్తుకుపోయారు, దావీదు సింహాసనాన్ని పొరుగు రాజులు ఎత్తుకుపోయారు. అసలు దావీదు లేదు, దావీదు కోటేతనంగా లేదు. ఇప్పుడు దావీదు సింహాసనం మీద ఇప్పుడు నా గర్భాన్ని పుట్టినోడు ఎలా పరిపాలిస్తాడు? ఈ సబ్జెక్ట్ ఏంటి? ఇలాంటి కాంట్రవర్సీ సబ్జెక్ట్ ఏంటని అడిగిందా? అడగలేదంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆ 18 ఏళ్ళ ఆడపిల్లకి అన్నీ తెలుసు అండి, గుర్తుపెట్టుకోండి. చాలామంది వయసులో ఉన్న చెల్లెలు కనబడుతున్నారు, అక్కలు కనబడుతున్నారు, బాగా వినండి. సీనియర్ సిటిజన్లు కనబడుతున్నారు, జాతకి వినండి. తల మెరిసిపోయిన కూడా కనబడుతున్నారు, జాతకి వినండి. నేను అడుగుతున్నాను, ఆ అమ్మాయికి ఎంత డీప్ సబ్జెక్ట్ తెలుసో చూడండి. ఎంత డీప్ సబ్జెక్ట్ తెలుసు అంటే, ఎప్పుడో దావీదు సింహాసనం గురించి ఇప్పుడు తెలుసు అంటే ఎలా లింక్ అవుద్ది? అబ్రహాముకు మాట ఇచ్చాడు, ఇస్సాకుకు మాట ఇచ్చాడు, యాకోబుకు మాట ఇచ్చాడు, దావీదుకు మాట ఇచ్చాడు. ఏమనంటే నీ రాజ్యం నుంచి, నీ సంతానం నుంచి నా కుమారుడు పుడతాడు అని. అంటే మెస్సయ్య దావీదు కుమారుడిగా పుడతాడు, దేవుడి కుమారుడిగా పుడతాడు, దావీదు వంశవృక్ష నుంచి వస్తాడన్న ఈ ఎదురు చూపులు ఈ 18 ఏళ్ళ ఆడపిల్లకి ఈ లోతైన సత్యాలు తెలుసంట. నేను అడుగుతున్నాను, రోజు ఈ ఆడపిల్లలు తెలుసా? టిక్టాక్లు తెలుసు, ఫేస్బుక్లు తెలుసు, లింగులింగమంటే ఎంత బాసిపోయి అమ్మ నాన్న ఎదిరించడం తెలుసు, అలా కళ్ళు కప్పడం తెలుసు, ఇంకా ఏం తెలుసు? పనికి మన అబద్ధాలు ఆడడం తెలుసు, క్లాసులు ఎగ్గొట్టి సినిమాలు, పార్కులు, చెత్త చెదారం తిరగడం తెలిసి ఇప్పుడున్న కుర్రగాళ్ళకి, ఆడపిల్లలకి. అంతకు మించి ఏం తెలిసిన అడుగుతున్నాను? డొక్క చించితే బైబుల్ అక్షరం ఒకరు తెలుస్తున్నాయి. ఇప్పుడు
కనీసం తెలిసిన ఆడపిల్లని చూడండి, నిశ్చితార్థమైన ఆడపిల్లకి, ఆ అమ్మాయికి 18 ఏళ్ళ ఆడపిల్లకి నీకు ఇంత డీప్ సబ్జెక్ట్ అంటే పరిసయ్యులు శాస్త్రులకి అందని సబ్జెక్ట్ ఆ అమ్మాయి చెప్పేస్తున్నాను. ఎందుకంటే యేసుప్రభు పుట్టుకుని పరిసయ్యులు శాస్త్రులు దివారాత్రులు బైబిల్ చదువుతున్న వాళ్ళకి అర్థం అవ్వలేదు, కానీ ఎవరికి అర్థమైపోయింది చెప్పండి? ఈ ఆడపిల్లకి అర్థమైపోయింది. యుగయుగాల పరిపాలన అంటే యుగయుగాల పాలన, యుగయుగాల పాలన. ఒక యుగం అంటే 1000 సంవత్సరాలు అంటారు సుమారుగా. కొన్ని యుగాల పరిపాలన యేసుప్రభు ఎలా పరిపాలిస్తాడు? ఈ సబ్జెక్ట్ అంతా అమ్మాయికి తెలుసు అంటే తనకి ప్రశ్నలు ఆయన చెప్పిన వర్తమానంలో బాగా వినండి, ఆయన చెప్పిన వర్తమానంలో సబ్జెక్ట్లో ఆమెకు డౌట్ రాలేదు, కానీ పురుషులతో కలయిక విషయంలో డౌట్ వచ్చింది. అంటే తనకి ఏ విషయాలైతే బాగా వినాలి, ఏ విషయాలైతే అర్థం అవ్వాలో ఆ విషయాలు అర్థమయ్యాయి. పురుషుల విషయాలు అంతగా ఎక్కువ తెలియవండి ఆడపిల్లకి. అలా ఉండాలి ఆడపిల్ల అంటే గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా క్రైస్తవ ఆడపిల్ల అంటే అలా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. లోకం తక్కువ తెలియాలి, దేవుడు ఎక్కువ తెలియాలి, గుర్తుపెట్టుకోండి. క్రైస్తవ మగబిడ్డలు కూడా గుర్తుపెట్టుకోండి, లోకం తక్కువ తెలియాలి, దేవుడు ఎక్కువ తెలియాలి. ఈ అమ్మాయికి దేవుడి గురించి ఎక్కువ తెలుసు, లోకం నాలెడ్జ్ తక్కువ తెలుసు. సార్ అది ఎలా సార్? నాకు అర్థం కావట్లేదు. నాకు తెలిసినంత మట్టుకు ఇన్నంత మట్టుకి పురుషుడు కలిస్తేనే బిడ్డలు పుడతారని తెలుసు, ఇక మిగిలిన ఆ ఎక్స్ట్రీమ్ విషయాలు నాకు తెలియవని అడిగింది. చూసారా, ఈరోజు ఫోన్ తీసుకుని ఏమున్నారా కాంటాక్ట్లో అని అడిగితే అన్ని ఆడపిల్లల నెంబర్లు ఇడికి. ఏమున్నాయమ్మా అని ఫోన్ లాక్ తీయమనండి మీ ఇంట్లో ఆడపిల్లల్ని, అన్ని మగపిల్లల నెంబరే కాంటాక్ట్లు ఇప్పుడు. అందుకే మీరు ఫోన్ కొనిచ్చిన వెంటనే మీ పిల్లలు ఫోన్కి లాక్ వేస్తున్నారంటే గుర్తుపెట్టుకోండి, పిల్లలు డేంజర్లో ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. పిల్లలకు ఫోన్ కొనిచ్చిన లాక్ ఎందుకు వేస్తున్నారు? లాక్ ఓపెన్ చేయమనండి, మీకు 70 వచ్చేది, వాళ్ళకి 70 ఎక్కిపోతుంది. ఓపెన్ చేయమనండి. ఎందుకు లాక్లు వేస్తున్నారు, ఎందుకు వేస్తున్నారు అడుగుతున్నారు. అంత సీక్రెట్ మెయింటైన్ చేసిన అవసరం వచ్చింది. వాట్సాప్కి ఎందుకు లాక్ వేస్తున్నారు, ఇన్బాక్స్కి ఎందుకు లాక్ వేస్తున్నారు, ఎందుకు లాక్ వేస్తున్నారు? చెత్త అంతా నేర్చుకుంటున్నారు. మరియమ్మను చూడండి, మరియమ్మ నచ్చింది గాబ్రియేలుకి, ప్రభు అయిన దేవునికి నచ్చింది. ఎంత గంభీరంగా నచ్చిందో చూడండి. ఆమె దగ్గరకు వచ్చాడు మాట్లాడుతుందంటే అంత గంభీరమైన వర్తమానకుడికి తగిన ప్రసంగికురాలు ఎవరు చెప్పండి? మరియమ్మ. మరో క్యారెక్టర్ ఉంది. మెసేజ్ వచ్చింది, వర్తమానికుడు వచ్చాడు, స్పందన బాగుంది, ఆ తల్లి నిలబడింది. ఇప్పుడు ఈ ప్రసంగానికి తగిన విశ్వాసిగా మరియమ్మ నిలబడితే ఈ మరియమ్మని, ఈ వర్తమానాన్ని కాపాడడానికి మరొక వ్యక్తి తెర మీదకి వచ్చాడట. ఆయనే యోసేపు. గుర్తుపెట్టుకోండి, యోసేపు తెర మీదకి వచ్చాడట. ఎలా వచ్చాడు? నువ్వు నిలబడు, నీ వెనకాల నేను నిలబడతా అన్నాడట. అంటే నీకు ధైర్యం, ఈ సమాజం రాళ్ళు ఇచ్చుకొట్టు చంపినా, ఎన్ని నిందలు నీ మీద వేసినా, నువ్వు దేవుని పాత్రగా నువ్వు ఉపయోగపడతానంటే నీ వెనక నేను నిలబడతానని సంఘ పెద్దగా నిలబడ్డాడు. గుర్తుపెట్టుకోండి. ఒక వర్తమానికుడిగా ఆయన వచ్చాడు, ఒక విశ్వాసగా ఈవిడ నిలబడింది. ఆ వెనకాల సంఘ పెద్దగా ఎవరున్నారు? యోసేపు పాత్ర పోషిస్తున్నారు. చూడండి, అక్కడికి వెళ్ళవయ్య అంటే అక్కడ తీసుకెళ్తున్నాడు, ఇక్కడికి వెళ్ళవయ్య అంటే ఇక్కడ తీసుకెళ్తున్నాడు. సంఘాన్ని అంటే విశ్వాసిని మరియమ్మని ఎంత కాపాడుకున్నాడో ఆ పెద్దలా తనది కాని గర్భాన్ని కూడా కాపాడుకుంటూ, తనది కాని గర్భాన్ని చక్కగా చూసుకుంటూ, తనదే గర్భం అన్నట్టు కూడా కాపాడుకుంటూ అంతా తిరుగుతున్నాడండి యోసేపు. ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటున్నాడు, ఐగుప్తి తీసుకెళ్ళమంటే ఐగుప్తి తీసుకెళ్తున్నాడు. ఎంత చక్కగా కాపాడుకున్నాడో అలా ఉండాలి సంఘ పెద్ద అంటే. గుర్తుపెట్టుకోండి. ఈరోజు అలా ఉన్నారా? కుమార్ గారు పాంప్లెట్ మీద పేరేయలేదనుకోండి, అయ్యాడే కుమార్. ఇంకా ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదనుకోండి, అయ్యనట్టే. ఆ తర్వాత సీరియస్ వార్నింగ్ ఇస్తారు, నెక్స్ట్ క్రిస్మస్ నువ్వు ఎలా చేద్దావు మేము చూద్దామని. గుర్తుపెట్టుకోండి. అలాంటి పెద్దగా దీన్ని ఎలాంటి చూడండి, ఆ విశ్వాసిని కాపాడడానికి నిలబడిన పెద్ద, ఆ వర్తమానాన్ని తగిన విశ్వాసి, ఈ ముగ్గురు కలిసి నిలబడితే గుర్తుపెట్టుకోండి, యేసుప్రభు పుట్టుక అనుకున్న సమయానికి జరిగింది. యేసుప్రభు పుట్టుకంటే ఆ వర్తమానం తెచ్చినవాడు మోమాటం లేనివాడు, వర్తమానం స్వీకరించిన ఆమె మోమాటం లేనిది, ఈమెకు సపోర్ట్గా నిలబడిన ఆ పెద్ద అయినా లోకం ఏమనుకున్నా మోమాటానికి పోకుండా నిలబడినవాడు. మరియమ్మ నాకు ఎలాంటిదో తెలిసినా నేను సపోర్ట్ చేయలేకపోతున్నా అనే రకం కాదు, మరియమ్మని నేను కాపాడుతాను నిలబడిన చక్కటి పురుషుడు. ఈ ముగ్గురు అంత స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకున్నారు కనుకే ప్రభు యొక్క పుట్టుక అర్థవంతంగా జరిగింది. ఈరోజు క్రిస్మస్లు అంటే ఏంటి తెలుసా? టయాన్ని ముగించుకుని టయానికి వెళ్ళిపోవడం కాదు. క్రిస్మస్ అంటే ఏంటి చెప్పినా, కక్కమ్మక్కడ ఒక్క తినేసి వెళ్ళిపోవడం కాదు. క్రిస్మస్ అంటే కేకులు కోసి వెళ్ళిపోవడం కాదు. క్రిస్మస్ అంటే త్యాగాలు చేయటం. క్రిస్మస్ అంటే ప్రభువు రాకకి పరిస్థితులు అనుకూలపరచడం, ప్రభువుకి
అనుకూలంగా స్పందించడం. అంటే ఈ క్రిస్మస్ మెసేజ్కి ఎవరో స్పందించాలి. ఈ క్రిస్మస్కి తగిన వర్తమానానికి తగిన విశ్వాసం ఎవరో ఉండాలి. ఆ వర్తమానం విన్న ఆ విశ్వాసాన్ని బలపరిచి సంఘంలో కాపాడుకునే పెద్దలు సభ కింద ఉండాలి. అప్పుడేనండి నిజమైన క్రిస్మస్లు జరుగుతాయి. నిజమైన క్రిస్మస్లు వర్తమానాలు ఎప్పుడు ఫలభరితంగా మారుతాయంటే వర్తమానాల తర్వాత, సభల తర్వాత, సువార్తల తర్వాత, సంఘాల వర్తమానాల తర్వాత కొత్త విశ్వాసులు సంఘంలోనికి ప్రవేశించాలి. అప్పుడేనండి క్రీస్తు రాకకి మనం సిద్ధం చేసినట్టు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు మళ్ళీ పుడతాడా? మళ్ళీ పుడతాడా? మళ్ళీ ఇంకో మరియమ్మకు పుడతాడా? మళ్ళీ ఇంకొక మరియమ్మకు వస్తాడా? మళ్ళీ భూమి మీద బాలయేసుడికి వస్తాడు? ఇంకా రాడు, గుర్తుపెట్టుకోండి. ఇక మళ్ళీ యేసుక్రీస్తు వారు బాలయేసుడిగా పుట్టడు. ఇప్పుడు రాబోయేది ఇక పుట్టుకలో కాదు, ఇక మేఘాల మీద రాబోతున్నాడు. ఆ మేఘాల మీద రావాలి అంటే మొదటి రాకడికి మరియమ్మ త్యాగం చేసింది, మొదటి రాకడికి యోసేపు త్యాగం చేశాడు, మొదటి రాకడికి మోమాటం లేని ప్రసంగికుడు నిలబడ్డాడు. ఇప్పుడు రెండో రాకడ జరగాలి అంటే మళ్ళీ త్యాగాలు చేసే వాళ్ళు కావాలి. ఆయన మేఘాల మీద రావడానికి సిద్ధపరిచే వాళ్ళు కావాలి. అలాంటి వారు నిలబడ్డారు. వాళ్ళు నిలబడ్డారు కనుక మొదటి వర్తమానాలు జరిగాయి. ఎంత చక్కటి వర్తమానం ఉంటుందో చూడండి. ఆ తల్లి త్యాగం చేసింది. ఈలోపు ఎలిజబెత్ అమ్మ గర్భవతి, ఆ గర్భాన్ని ధరించిన ఆ తల్లి. ఈలోపు ఈమె గర్భవతి, ఈ గర్భాన్ని ధరించిన తల్లి, ఈమె కన్నా ఆమె కనడం. ఈ వచనాలన్నీ పరంపర జరుగుతున్నప్పుడు ఇవేమి నిందలు, ఇవేమి ఇబ్బందులు అనుకోలేదండి. దేవుని కొరకు నిందలు కూడా ఆనందంగా మోసారు. దేవుని కొరకు నిందలు కూడా ఆనందంగా మోసారు. నిజానికి వయసు అయిపోయిన తల్లి, బాగా వినండి, వయసు అయిపోయిన తల్లి ఆ టైంలో బిడ్డను కంటుందంటే ఎంత అవమానం అండి. కొత్తగా పెళ్ళైన ఆవిడకి గర్భం వచ్చిందంటే చెప్పుకోవడానికి బాగుంటుంది. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కంగ్రాచులేషన్ చెప్తే బాగుంటుంది. రేపో మాపై చచ్చిపోయే మామ ఇప్పుడు 3 నెలలు అనుకోండి, ఎలా ఉంటుందండి? కంగ్రాచులేషన్సే బామ్మ అంటే వినడానికి ఆవిడకి సిగ్గు ఉండాలి, చెప్పండి. అంతే కదండి. ఇప్పుడు అలాంటి బామ్మ ఇప్పుడు గర్భవతి అయింది. ఇప్పుడు ఆవిడ అవమానం, బాగా వినండి, ఆ అవమానాన్ని మోయడానికి రెడీ అయింది. ఎందుకమ్మ ఈ టైంలోనికి బిడ్డ అంటే ఆ భార్య భర్తలు ఇద్దరికి ఒక మాట తెలుసట. ఈ పుట్టే బిడ్డ మా వృద్ధాప్యంలో మమ్మల్ని పోషించడానికి కాదు, ఈ పుట్టే బిడ్డ మమ్మల్ని ఎత్తుకుని సాకడానికి కాదు. ఈ పుట్టే బిడ్డ ఎందుకు పుడుతున్నాడంటే మరణ ఛాయల్లో ఉన్న వారికి వెలిగివ్వడానికి. నా దాసుని గర్భాన్న నా దేవుడు పుట్టబోతున్నాడు, ఆ దేవునికి ముందుగా కేకేయడానికే ఈ వృద్ధాప్య గర్భం నా ముందు రాబోతుందని చెప్పాడు. ఆ తల్లి అవమానం మోసింది చూడండి. అంటే నువ్వు కొడుకుని ఎందుకు అంటున్నావంటే మా వంశాన్ని నిలబెట్టడానికి కాదు, నువ్వు కొడుకుని ఎందుకు అంటున్నావంటే మాకేదో ఎరగదీస్తారని కాదు, నువ్వు కొడుకుని ఎందుకు అంటున్నావంటే దేవుని కొడుకు ఇలలోకి రాబోతున్నాడు, ఆ కొడుకు కొరకు చెప్పడానికి నాకు కొడుకు పుట్టబోతున్నాడని చెప్పుకుని తిరిగిందంట. అందుకే తన కొడుకు కొరకు మాట్లాడుతూ ఏమంటారు చూడండి. ఆ మాట్లాడుతూ 8వ అధ్యాయం త్వరగా ముగించుకుంది. 8వ అధ్యాయం 76 వచనం చూడండి. మరియు ఓ శిశువా, నువ్వు సర్వోన్నతుని ప్రవక్త అనబడదువు. మన దేవుని మహావాక్యమును బట్టి వారి పాపములను క్షమించడం వలన తన ప్రజలను రక్షణ జ్ఞానం ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములు సిద్ధపరచుటకై నువ్వు ప్రభువునకు ముందుగా నడుదువు. మన పాదములు సమాధాన మార్గంలో నడిపించినట్లు చీకటిలో మరణఛాయల్లో కూర్చుండే వారికి వెలుగుచ్చుటకై ఆ మహావాక్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయం అనుగ్రహించును అని చెప్పి నువ్వు వింతికే పుట్టావు యోహాన్ అని తన కొడుక్కి యోహాన్ అని పేరెట్టుకున్నారు. మన కొడుకులకి పెడతాం పేర్లు, అర్థం ఉండదు. వాళ్ళ కొడుకు పెట్టిన పేర్లు చూడండి, అర్థవంతమైన పేరు పెట్టారు. యోహాన్ అంటే ప్రభువుకి ముంగుర్తు, అరణ్యంలో కేక, అలాంటి పాత్ర పోషించడానికి నువ్వు పుట్టావు అని చెప్పారట. ఇదిగో చాలామందికి ఎందుకు మరణిస్తున్నారో తెలియదు, చాలామందికి ఎందుకు పుడుతున్నారో తెలియదు, చాలామంది ఎందుకు జీవిస్తున్నారో తెలియదు. కానీ ఎందుకు పుడుతున్నారు, ఎందుకు చనిపోతున్నారో చెప్పడానికి నువ్వు ఒక పాత్ర అవ్వాలి. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని వెనకొస్తాడు, ముందు ఆయన గురించి నువ్వు చెప్పుకుంటూ తిరగాలి. ఆ రోజు ఆ వృద్ధాప్యంలో ఉన్న ఆ తల్లి ఆ కొడుకుని మోయడానికి, అవమానాన్ని భరించడానికి మొదటి క్రిస్మస్లో తన గర్భాన్ని త్యాగం చేసింది. రెండవ తల్లి మరియమ్మ, ఈమె త్యాగం చేసింది. ఈమె చేసిన త్యాగం తన వివాహం ఎన్నో కలలు కన్నది. తన వివాహాన్ని ఎంతో ఊహించుకుంటుంది. ఏ ఆడపిల్లను ఊహించుకోదా? నా భర్తతో ఎలా ఉండాలి, నా పెళ్ళి అయిన తర్వాత ఎలా ఉండాలి, నేను ఆనందంగా ఎలా ఉండాలని ఎన్నో ఊహించుకుంది. కానీ ఆ ఊహలన్నీ ఇప్పుడు ఏమైపోయినాయి చెప్పండి? తారుమారైపోయాయి. నీ పెళ్ళి ఆగిపోద్దంట మరియమ్మ అంటే, పర్లేదు సార్, నా దేవుని చిత్తం కొరకు నా పెళ్ళి ఆగిపోయినా పర్లేదు సార్. నీ ఫ్రెండ్ ఎలిజబెత్ ఎవరైతే ఉన్నారో ఆ తల్లి దేవుని కొరకు కుమారుని కనబోతుంది. ఇప్పుడు దేవుని కుమారుని నువ్వు కనబోతున్నావు. నీ వివాహం ఏమన్నా అవ్వచ్చని చుట్టుపక్కల ఎవరైనా చెప్తే, నాకు తెలుసు సార్, నాకు అర్థమవుతుంది.
ఏం చూసి ఇష్టపడ్డాడమ్మా నిన్ను అడిగితే మరియం దగ్గర ఒక ఆన్సర్ ఉందట. ఏం చూసి ఇష్టపడ్డాడమ్మా అంటే తన అందం చూసి కాదు. ఏం చూసి ఇష్టపడ్డాడమ్మా అంటే వర్జిన్ మేరీ అంటారు, తన యొక్క కన్యత్వాన్ని బట్టి కాదు. ఏం చూసి దేవుడు నిన్నే తల్లిగా ఉండాలని కోరుకున్నాడంటే ఆ దేవుడు ఏం చూస్తాడు అక్కడ రాస్తున్నాడు చూడండి. ఆమె పాట పాడుతుంది చూడండి. ఆ మొదటి అధ్యాయం 46వ వచనంలో, మొదటి అధ్యాయం 46వ వచనం. అప్పుడు మరియా ఇట్లను, నా ప్రాణం ప్రభువుని గణపరచుచున్నది, ఆయన తన దాసురాలు దేనస్థితిని కటాక్షించను. ఏంటట? తన దాసురాలు దేనస్థితిని కటాక్షించను. ఇప్పుడు దేవుడు దేన్ని బట్టి ఇష్టపడ్డాడండి? ఇవన్నీ తన పేదరికాన్ని, తన తగ్గింపుతనాన్ని, తన మర్యాదని, తన దేవుని కొరకు కట్టుకున్న తన శీలం గుణగణాలను బట్టి, అది బట్టి దేవుడు ఇష్టపడ్డాడట. ఈ క్రిస్మస్ దేవుడు ఏమి ఇష్టపడతాడు చెప్పనా? నువ్వు తెచ్చే గిఫ్ట్లను చూసి ఇష్టపడతాడు లేదో నాకు తెలియదు, కానీ ఏ స్థితిలో ఉన్నా దేవుని తిట్టుకోకుండా దేవుని వైపు నిజాయితీగా చూస్తావు చూసావా, ఆ స్థితిని ఇష్టపడతాడు. ప్రతి ఏడాది వచ్చి మాకు బంగారం ఇస్తావా, బోలం ఇస్తావా, ఎకరం ఇస్తావా, ఉద్యోగం ఇస్తావని కాదు, ఏ స్థితిలో ఉన్నా ఆ దేవుని తిట్టుకోకుండా ఆ దీనత్వంలో కూడా తృప్తిగా బతుకుతావు చూసావా, అలాంటి వాళ్ళని దేవుడు ఇష్టపడతాడు. నా దేన స్థితిని బట్టి దేవుడు ఇష్టపడ్డాడు. నా దేన స్థితిని బట్టి అంటే నాలో ఏదేదో చూసి కాదు, నా తగ్గింపుని, నా ఓర్పుని, నా ప్రేమని, దేవుని కొరకు నాకున్న భక్తిని, ఇవన్నీ చూసి ఆ దేవుడు కటాక్షించి, నాలో చెప్పుకోవడానికి ఏమీ లేదు, నాలో చెప్పుకునేది ఏదైనా ఉందంటే నేను ఒక పేదరా. అందుకే నాకు ఇష్టమైన మాట అంటాను, ఈ క్రిస్మస్ ఎక్కువగా ఎవరి చేరువుకి వెళ్తుంది తెలుసా? పేదోళ్ళకి దగ్గరికి వెళ్తుందండి. ఈ క్రిస్మస్ దేవుడు ఎవరికి దగ్గరకు ఉంటాడు తెలుసా? పేదలకు దగ్గరకు ఉంటాడు. అందుకే ఈ క్రిస్మస్ దేవుడు పేదవారి దేవుడు. ఈ క్రిస్మస్ దేవుడు ఎవరికి ఎలుగులు నింపే దేవుడు అంటే పేదవారికి ఎలుగులు నింపే దేవుడు. అందుకే ఎక్కడో ఎలిజబెత్ అమ్మ, ఎక్కడో మరియమ్మ ఇలాంటి ఎంపికలో లేనివారు, అంటే ఏమాత్రం సమాజంలో ఏమాత్రం గౌరవం లేనివాని, అలాంటి వారిని దేవుడు ఎంపిక చేసి, ఆవిడ గొడ్రాలి, ఆమెకు అవమానం ఉంది, ఆ అవమానాలు ఉన్న ఆమెను ఎంపిక చేసుకున్నాడు. ఈమె నిశ్చితార్థమైంది, ఈమె దేనస్థితి పేదరాలు, ఈ పేదరాలనే దేవుడు ఎంపిక చేసుకుని దేవుడు అన్నాడు, మీ ద్వారా నా కార్యాలు జరిగించాలనుకున్నాడు, జరిగించాడు. నెక్స్ట్ రెండవది, ఎక్కడెక్కడైతే ఈ పేదరికంలో ఉన్నవారు ఉన్నారో వాళ్ళని దేవుడు ప్రేమించాడు. లాస్ట్ టైం మీకు వచ్చినప్పుడు చెప్పాను, మళ్ళీ ఒకసారి నేను చెప్తాను. మరియమ్మని జనాభా లెక్కలకు పిలిచారు, యోసేపుని జనాభా లెక్కలకు పిలిచారు. నాకు తెలిసి ఎలిజబెత్ వాళ్ళ రికార్డ్ ఎందుకు లేదు, ఎందుకంటే బహుశా 2వ అధ్యాయంకి ఉన్నారు, చనిపోయారు కూడా మనకు తెలియదు. అందరూ జనాభా లెక్కలు రాయడానికి వెళ్తున్నారు, అందరూ జనాభా లెక్కల్లో రాయబడుతున్నారు. అందరిని పిలిచారు కానీ కొందరిని మాత్రం పిలలేదండి గవర్నమెంట్. మరియమ్మని పిలిచారు, నిండు సోలాలను పిలిచారు, అప్పుడే పుట్టిన బిడ్డలను పిలిచారు, అందరిని పిలిచారు. కానీ అందరిని పిలిచిన గవర్నమెంట్ వీళ్ళని ఎందుకు పిలలేదంటే కొంతమందిని పిలవలేదు. వాళ్ళు ఎవరో తెలుసా? గొర్రెలను కాపని పిలవలేదు. ఎందుకు? వాళ్ళకి పిలుపు అవసరం లేదు, వాళ్ళని పిలవలేదు. ఎందుకంటే మాసిన గడ్డాలతో, మాసిన వస్త్రాలతో ఉన్న వీళ్ళు ఇప్పుడు వీళ్ళ జనాభా లెక్కలకు అవసరం. ఎందుకంటే వీళ్ళేం కడతారు పన్ను? వాళ్ళ లెక్కల్లోనే లేరంటే, లెక్కల్లో లేని మనుషులు ఆ రోజుల్లో ఉన్నారంటే ఉన్నారు. ఆ లెక్కల్లో లేని మనుషులను కూడా లెక్క పెట్టి పిలిచిన దేవుడే ఈ క్రిస్మస్ దేవుడు. గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి గర్రెల కాపులు అంటే లెక్కలేదు, వాళ్ళకి దీనస్థితిలో ఉన్న మరియమ్మ అంటే లెక్కలేదు. చాలా మందికి ఆ రోజుల్లో ఈ సామంతులకి, ఈ పేదోళ్ళంటే లెక్కలేదు. కానీ ఈ క్రిస్మస్ దేవుడు భూమి మీదకి ఎవరిని ఎత్తుకుంటూ వస్తున్నాడు చెప్పండి? గొడ్రాల్ని, దీనస్థితిలో ఉన్న మరియమ్మని, మాసిపోయిన గడ్డాలు, మాసిపోయిన వస్త్రాలు వేసుకున్న ఇలాంటి వారిని పిలిచి దేవుడు అంటున్నాడు, మీరే నా కొరకు సువార్త చెప్పాలంట. చాలా మంది సువార్త ఎందుకు నమ్మలేరంటే, సువార్త చెప్పేవాళ్ళు ఎవరు? గుర్తుపెట్టుకోండి, సువార్త చెప్పేవాళ్ళు ఎవరు? పెద్ద పెద్ద హీరోలు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు చెప్పరండి. సువార్త చెప్పే వాళ్ళు అందరూ ఎవరు చెప్తారు చెప్పనా? పేదోళ్ళు, దైవజనులు, పూరు గుడుసులు ఉండేవాళ్ళు, ఇలాంటి వారు సువార్త చెప్తారు. కనుకే ఈ దేవుడిని నమ్మడానికి 70 సార్లు ఆలోచిస్తారు. అదే ఒక బాగా డబ్బున్నోడు వచ్చి సువార్త చెప్పాడు అనుకోండి, ఆడ నిజం చెప్తున్నాడు, అబద్ధం చెప్తున్నాడు అసలు నమ్మేద్దరు. ముందు అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నావు చూసారా? పలుకులో కేసరి అని చూస్తున్నారు. అడుగుతున్నాను, క్రైన్ ఒక్కపోడికి, పనికి మనం ఒక్కపోడికి షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆ ఖాన్, ఈ ఖాన్, అందరు ఖాన్లు ₹10 ప్యాకెట్కి వచ్చి ఆడు చెబితే ఆ ₹10 ప్యాకెట్ అది విషమున్నా కొనుక్కింది తింటారండి. అంటే సెలబ్రిటీలు, వాదాలు ఉన్న వాళ్ళు చెబితే టక్క నమ్ముతుంది జనం. కానీ దేవుడు ఎలా ఉంటాడు చెప్పినా? సెలబ్రిటీలను ఎంపిక చేయడు, దేన స్థితిలో ఉన్న వారిని, మాసిపోయిన వస్త్రాలు వేసుకున్న వారిని, ఎంపికలో లేని వాళ్ళని ఎంపిక చేసుకుని నువ్వు చెప్పబోయా నా గురించి కన్నాడు. అందుకే ఆ రోజు సువార్థికులు ఎవరంటే దేన స్థితిలో ఉన్న పేద కన్యపిల్ల, ఎక్కడో ఎంపికల్లో లేని గొడ్రాలి. ఇప్పుడు ఈ గొర్రెల కాపర్లు అంటే
దేవుడు ఇలాంటి వారిని ఎంపిక చేసుకుని దేవుడు చెప్పేస్తాడు. ఎందుకంటే లోకంలో దీనులైన వారిని, ఎంపిక లేని వారిని, నీచులైన వారిని, లెక్కల్లో లేని వారిని దేవుడు ఎంపిక చేసుకుని ఈ దేవుడు అన్నాడట, నా కొరకు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడానికి మీరే నా పైలట్స్ అన్నాడు. అందుకే ఈ ఏరియాలో నాకు తెలిసి చాలామంది ఉన్నారు పేరు మోసిన వాళ్ళు, చాలామంది ఉన్నారు డబ్బున్న వాళ్ళు, చాలామంది ఉన్నారు గొప్ప వాళ్ళు. కానీ ఇంత ఏరియాలో దేవుని చేత ఎంపిక చేయబడిన ఒకే ఒక్క పేదోడు దేనోడు, ఆ దేన స్థితిలో ఉన్నాడు మీ మధ్య ఉన్న మీ కుర్రోడు కుమార్ అన్న, గుర్తుపెట్టుకోండి. ఆయనే. ఆ అబ్బాయి ఎందుకు కావాలి? ఆ అబ్బాయిలో దేవుడు ఏదో చూశాడు. అసలు నేను అనుకోలేదు ఎప్పుడు సేవకుడు అవుతాడని, నాకు తెలుసు ఆయన అనుకోలేదు సేవకుడు అవుతాడని. అలాంటి సేవ అంతే. దేవుడు ఎక్స్పెక్ట్ చేయిందంటే మన స్థితిగతులను, మన పరిస్థితులను, మన ఎలాంటి స్థితిగతుల్లో ఉంటే దేవుడు కటాక్షించాలని తెలుసండి. అందుకే ఎంతమంది ఇన్ని పేరు ముసలు ఉన్నా అతనే ఎందుకు కావాలి? దీనులే ఆయనకి కావాలి. కటాక్షం కలిగిన వారు ఆయనకి ఎవరో ఆయనకు తెలుసు. అందుకే ఆ ఎంపిక చేసుకుంటాడు, వాడుకుంటాడు. ఇలాంటి మోమాటం లేని ప్రసంగం చెప్పమంటాడు. ఆ రోజు గాబ్రియల్ వచ్చాడు, ఆ గాబ్రియల్ తగిన మరియమ్మ నిలబడింది, ఆ మరియమ్మకు సపోర్ట్గా యోసేపు నిలబడ్డాడు, ఈ యోసేపు తర్వాత గొర్రెల కాపరి నిలబడ్డారు. ఎంతమంది త్యాగాలు చేస్తే ప్రభు పుట్టుక అనుకున్న సమయానికి జరిగింది. ఇక్కడ మళ్ళీ పుట్టుక కాదు, ఇక యేసు ప్రభు సరాసరి మేఘాల మీద రాబోతున్నాడు. ఇప్పుడు ఆయన రావాలి అంటే ఇక మళ్ళీ మరియమ్మలు కాదు, నువ్వే మరియమ్మ అవ్వాలి. ఇక మోయాల్సినది గర్భంలో కాదు, ఇప్పుడు గుండెల్లో పెట్టుకుని మోయాలి. ఇప్పుడు మళ్ళీ యోసేపు కాదు రావాల్సింది, సంఘ పెద్దవైన నీవే యోసేపు. ఇప్పుడు మళ్ళీ గొర్రెల కాపర్లు వచ్చి వాళ్ళ మందలు వదిలేవారు కాదు. నువ్వు ఏ పని చేస్తున్నావో, ఏ వ్యాపారాల్లో ఉన్నావో, ఏం కాసుకుని తిరుగుతున్నావో, ఎక్కడ మునిగిపోయావో, ఏది పట్టుకుని ఉన్నావో వాటన్నిటిని వదిలి ఆయన కొరకు నువ్వు సువార్త ప్రకటించేవాడిగా రావాలి. ఇవన్నీ సక్రమంగా జరిగితేనే యేసు రెండవ రాకడ జరుగుతుంది. కానీ బాధాకరమైన విషయం, ఇది ఒక పండగ అనుకుంటున్నామే తప్ప ఈ పండగ వెనకాల పరమార్థం ఏంటో తెలుసా? ప్రభు త్వరలోనే రాబోతున్నాడు. ప్రతి మొదటి రాకడ వెనకాల మనకు అదే గుర్తు, ప్రతి మొదటి రాకడ వెనకాల అదే మనకు జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే క్రైస్తవ నిరీక్షణ ఏంటంటే మొదటి రాకడలో నుంచే రెండవ రాకడ చూస్తాం. మొదటి రాకడలో నుంచి ఆయన ఎప్పుడు వస్తాడని కనిపెడతాం. అంటే మొదటి రాకడ జరిగింది, రెండవ రాకడ త్వరలోనే జరగదు. ఆయన ఎక్కడ పుడతాడు, ఎక్కడుంటాడు, ఇక మళ్ళీ పుట్టడు. ఎవరెవరైతే తన హృదయాల్లో పెట్టుకుంటారో, మరియమ్మ గర్భంలో పెట్టుకుంది, ఈరోజు మనం హృదయంలో పెట్టుకుంటాం. ఎవరైతే తనను ధరించుకుంటారో, ఎవరైతే ఆయన ప్రకటిస్తారో వాళ్ళందరినీ తీసుకెళ్ళడానికి త్వరలోనే రాబోతున్నాడు. క్రిస్మస్లో ఉన్న నిరీక్షణ ఏంటండి? క్రిస్మస్లో ఉన్న బ్యూటీ ఏంటంటే బైబిల్ చెప్తుంది, క్రిస్మస్లో ఉన్న ఒకే ఒక అందం, నా ప్రభు నా కొరకు త్వరలోనే రాబోతున్నాడు. మొదటి రాకడలో వచ్చాడన్నది ఎంత వాస్తవమో రెండో రాకడలో వస్తాడన్నది కూడా అంతే వాస్తవం. మోమాటం లేని ప్రసంగికులు ఉండాలి, మోమాటం లేని విశ్వాసులు ఉండాలి, కాపాడే పెద్దలు ఉండాలి, త్యాగం చేసే గొర్రెల కాపర్లు లాంటి బృందాలు ఉండాలి. ఎక్కడైతే వీళ్ళు పుట్టుకొస్తారో, ఎక్కడైతే ఇలాంటి సంఘాలు ఉంటాయో అక్కడే నిజమైన క్రిస్మస్ ఆరాధనలు జరుగుతాయి, క్రిస్మస్ త్యాగాలు జరుగుతాయి, అక్కడే నిజమైన క్రిస్మస్ పాత్రలు మళ్ళీ వెలసలుతాయి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకోండి. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఆలస్యమైన కొద్ది నిమిషాల తండ్రి మాతో మాట్లాడినందుకు స్తుతులు దేవ. ఈ అన్ని జనాంగం మధ్య మీ కుమారుని లేవనెత్తుకుని తండ్రి ఏ విధముగా వ్యవహరించాలో తండ్రి వాక్యానుసారంగా ఆయన పట్టుకొని మీరు వాడుకుంటున్నారు. నలుగురు తండ్రి 10 మందిగా, 10 మంది తండ్రి 100 మందిగా తండ్రి మీ కుమారుడు అంచెలంచెలుగా తన పరిచర్యలో విస్తరిస్తూ ఏ వాక్యాలు, ఏ ప్రవర్తన ద్వారా తండ్రి వారిని పట్టుకోవాలో తండ్రి మీ కుమారుడికి మరింత లోతైన అనుభవాలతో నడిపించండి తండ్రి. కేవలం అందరి వల్లే ఆచార సాంప్రదాయాలకు కొట్టుకుపోక మీ కుమారుడు అర్థవంతమైన పరిచర్య చేసి తండ్రి అనేకులకు దీవెనకరమైన సంఘంగా తండ్రి వర్ధిల్లడానికి సహాయం అనుగ్రహించండి తండ్రి. ఈ వర్తమానం వెనక, ఈ భారభరితమైన కార్యం వెనక, ఈ కార్యాల వెనక తండ్రి ఏవేవైతే తండ్రి వారు ఆశ కలిగి ఉన్నారో ప్రతిదీ నెరవేర్చండి. మీ దయ, మీ కృప ఎల్లవేళ్ళ తండ్రి వీరికి ఉంచుతారని కోరుతూ తను నడిపిస్తున్న అన్నని, అధ్యక్షుల వారిని, వేదిక మీద ఉన్న పెద్దల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ మిగిలిన కార్యాన్ని మీ చేతుల్లో పెట్టి ఏ లోటు లేకుండా ప్రతి దాన్ని తండ్రి సమృద్ధిగా మారుస్తారని అర్థిస్తున్నాం. ఎవరైనా మమ్మల్ని సతులుగా భావించి మమ్మల్ని హేళన చేస్తే క్షమించండి, వారికి మీ దీవులను అనుగ్రహించండి. ఈ క్రిస్మస్ కాంతులు తండ్రి ప్రతి దీనుల మీద, పేదవారి మీద, ఇబ్బందులు ఉన్న వారి మీద, అందరి మీద మీరు కుమ్మరిస్తారని కోరుతూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.